శివ అనే పేరులోనే ఎంతో ప్రత్యేకత ఉంది. మన హిందూ పురాణాల ప్రకారం సోమవారం నాడు ఆ శివునికి ప్రీతికరం అని అందరికీ తెలిసిందే. అలాగే శివ అనే 2 అక్షరాలలో షి అంటే శాశ్వత ఆనందం, అలాగే ఆ మగవాళ్ళ శక్తి కూడా, అలాగే వా అంటే మహిళల శక్తి. ఇలా శివ అనే పేరుతో పురుష మహిళల శక్తి సమకూడి ఉంది. అలాగే ఆ మహాదేవుని ఎప్పుడు కూడా లింగ రూపంలోనే పూజించాలి. లింగ రూపంలో పూజించడం వల్ల మన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే మనం ఉన్నత స్థాయిలో ఉంటాము. శివుడు భోలాశంకరుడు. ఆయనకు కాసిని గుప్పెడు నీళ్లు పోస్తే ఆయన ప్రసన్నం అవుతాడని అందరికీ తెలిసిందే. ఆయన ఎంత త్వరగా ప్రసన్నం అవుతాడో అంతే త్వరగా రౌద్ర రూపం కూడా దాలుస్తాడు. కాబట్టి ఆయన పూజలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. తెలిసి తెలియక కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు. ఈ వీడియో ద్వారా ఆ తప్పులేంటి అని తెలుసుకుంటారని మేము ముందుకు తీసుకొచ్చాను. ఆ మహాదేవునికి విభూతి అంటే ఎంతో ప్రీతికరమని అందరికీ తెలిసిందే. మనం ప్రతిరోజు ఆ విభూతిని ధారణ చేయడం వల్ల మన జీవితంలో మన తలరాతను మార్చుకునే శక్తి కూడా మనకు లభిస్తుంది. అలాగే విభూతిని ధరించడం వల్ల అనుక్షణం ఆ మహాదేవుడు మన వెన్నంటే ఉంటూ మనకు మనిషి రూపంలో సహాయం చేస్తూనే ఉంటాడు. అలాగే ఈ విభూతి ఎలా తయారవుతుందని చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది కదా. విభూతి అనేది ఆవు పేడని పరిశుభ్రం చేసి తర్వాత మంటలలో హోమంలో వేసి యజ్ఞాల ద్వారా కాల్చిన తర్వాత వచ్చే బూడిద ఏదైతే ఉంటుందో దానితోనే విభూతి తయారు చేస్తారు. అలాగే మనం పూజ చేసిన జపం చేసినా తప్పకుండా మనం విభూతి అనేది ధారణ చేసుకోవాలి. మరి విభూతి ధారణ చేసుకోకుండా మీరు ఏ పూజ జపం చేసినా కూడా ఫలితం ఉండదని మన వేదాలలో ఉంది. మగవాళ్ళు అయితే 3 చోట్లలో విభూతి ధారణ చేయాలి. దీనివల్ల వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఒకటి నుదిటి పైన, రెండవది నాభి పైన, మూడవది మోచేతుల దగ్గర. అంతేకాదు శివునికి బిల్వపత్రాలు అంటే ఎంతో ఇష్టమని ఇది కూడా దాదాపు అందరికీ తెలిసిందే. ఈ బిల్వపత్రాలని త్రిమూర్తులుగా, త్రినేత్రుడిగా, అలాగే త్రిశూలంగా భావిస్తారు. ఈ బిల్వపత్రంతో మనం ఆ మహాదేవుని కొలవడం వల్ల మనకు 3 జన్మల పాపాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. అంతేకాదు బిల్వపత్రం అనగానే ఆ దేవునికి ఇష్టం అని చెప్పి ఏ రోజు పడితే ఆ రోజు కోసేయడము, ఆ మహాదేవుని కాడ పెట్టడం లాంటివి చేస్తుంటారు. అలా అసలు చేయకూడదు. బిల్వపత్రాలు కోయని రోజు కూడా ఒకటి ఉంటుంది. అదేంటో కూడా తెలుసుకుందాం. బిల్వపత్రాలు సోమవారం నాడు, అలాగే పూర్ణిమ, అష్టమి, అమావాస్య, అలాగే మకర సంక్రాంతి రోజు, అలాగే నవమి రోజు కూడా ఈ బిల్వ పత్రాలను కోయకూడదు. అలాగే బిల్వ పత్రాలు 3 ఆకులతో ఉంటాయి కాబట్టి మహాదేవునికి అర్పించేటప్పుడు కూడా 3 ఆకులే ఉండాలి. ఏదో ఒక ఆకు రాలి పడిపోయినా కూడా ఆ ఆకును మహాదేవునికి అర్పించకూడదు. దానివల్ల కూడా దోషం కలుగుతుంది. అలాగే చాలా మంది ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఆ మహాదేవునికి కుంకుమ పెడుతూ ఉంటారు. అసలు కుంకుమ అనేది మహాదేవునికి పెట్టకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఆయన యోగ నిద్రలోనే ఉంటాడు. ఎర్రటి కుంకుమ పెట్టడం వల్ల ఆయన రౌద్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత మట్టుకు విభూతి అలాగే గంధమే ఆయనకి అర్పించాలి. కొబ్బరి నీళ్ళతో కూడా ఆయనకి అభిషేకం చేయకూడదు. అలాగే ఆయనకి ఏ పనులైనా కూడా ఇష్టమే. ఏ పనులైనా మనం నైవేద్యంగా పెట్టొచ్చు. ముఖ్యంగా ఆయనకి ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే అది వెలగపండు. అది దీర్ఘాయుషుని సూచిస్తుంది. వెలగపండు ఆయన ముందు నైవేద్యం పెట్టడం వల్ల మనకు కూడా ఎలాంటి ఆపదలు రాకుండా ఆయన మన వెన్నంటే ఉండి కాపాడుతాడు. అలాగే మహాదేవునికి పూలు కూడా అన్ని అర్పించవచ్చు, కానీ ఒక సంపంగి పువ్వు అనేది అర్పించకూడదు. బ్రహ్మదేవుని వంతుగా సంపంగిని సాక్ష్యం చెప్పమని మహాదేవుని వద్దకు తోలగా అప్పుడు సంపంగి అబద్ధం చెప్పడంతో మహాదేవుడు ఆగ్రహంతో గురై బ్రహ్మదేవుని అలాగే సంపంగి పువ్వుని మీకు పూజలు అందవు, గుళ్ళల్లో ఉండే అర్హత కూడా లేదు అని చెప్పిస్తాడనమాట. దానివల్ల సంపంగి పూలు అనేవి మహాదేవునికి చెందవు. అలాగే ఆకులలో కూడా చాలా మంది తులసి ఆకు కూడా తెలియక పెడుతూ ఉంటారు. తులసి ఆకు అనేది ఒక మహావిష్ణువుకే చెందుతుంది. తులసి ఆకు మళ్ళీ ఎవరో కాదు, మహావిష్ణువు భార్యగా కూడా పరిగణిస్తారు. కాబట్టి తులసి ఆకు మహాదేవునికి పెట్టడం మంచిది కాదు. దానివల్ల దోషం కూడా కలుగుతుంది. తులసి ఆకును మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మహాదేవునికి అర్పించకండి. ఇవ్వండి ఇప్పుడు శ్రావణ మాసంలో మనం ఆ శివ పూజకి ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది మీకు అర్థమయ్యేలా నేను చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూస్తారంటే మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు తెలుసుకుంటే సరిపోదు కదండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయాలి. కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం మన ఛానల్లో సనాతన ధర్మానికి సంబంధించిన వీడియోస్, అలాగే మనం ఏ మాసంలో ఎలా ఉండాలి, ఎలాంటి పూజలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఇలా అనేక విషయాలు మన ఛానల్ ద్వారా మీకు తెలుస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.